నిప్పు కాదు తుప్పు అని ఈ మధ్యనే తెలిసిందే. ఏం మాట్లాడుతున్నారు? అర్థం కావట్లేదా? నీకొక సాక్ష్యం చూపించి మరీ మాట్లాడతాను. ఈ ఫోటో మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక పెళ్ళైన వాడు పెళ్ళైన అమ్మాయి ఇలా ఇంత క్లోజ్గా ఉండటాన్ని ఏమంటారు? ప్లీజ్ దయచేసి అలా మాట్లాడొద్దు. ఏ అందరి కళ్ళు కప్పి విహారితును వాడే ఆటలు సరసాలు ఆడేప్పుడు లేని సిగ్గు ఇప్పుడు దేనికి? చెప్పు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్తా. సరాసరి మా పద్మాక్షి ఉదయం దగ్గరికే వెళ్తాను. వెళ్ళి నువ్వు విహారీ బాత్రూంలో ఆడిన సరసాల గురించి, ఇందాక లేట్ అవడానికి గల కారణాలు, ఈ ఫోటోని కూడా చూపించి నిజం చెప్తాను. ఆ తర్వాత సహస్ర దగ్గరికి కూడా వెళ్ళి ఇవన్నీ చూపిస్తాను. నీ మొగుడు ఈ పెళ్ళైన పతివ్రత లక్ష్మి సాగిస్తున్న అక్రమ సంబంధం గురించి చెప్పేస్తాను. మీకు మర్యాదగా ఉండదు. జాగ్రత్తగా మాట్లాడండి. సరే, ఇవన్నీ చెప్పేస్తే ఇంట్లో వాళ్ళు నీకు ఎలాంటి మర్యాద ఇస్తారో తెలుసా? చెప్పనా? వద్దు, వద్దండి, చెప్పొద్దు. చెప్పొద్దా? అయినా మరి ఇంత భారీ రహస్యాన్ని నాలో ఎలా దాచుకోను? అయితే ఒక పంచే, విహారీతో చాటుమాటుగా సాగిస్తున్న వ్యవహారాలన్నీ ఈరోజు నాతో కూడా షేర్ చేసుకో. అలా ఎలా మాట్లాడుతున్నారు? మీకు కొంచెమైనా బుద్ధుందా? అబ్బచ్చా, ఏమీ తెలియని అమాయకురాల్లా మాట్లాడుకో. హే, గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేద్దాం. నేనెవరికి చెప్పను, నువ్వు ఎవరికి చెప్పొద్దు. మీకు దండం పెడతాను, దయచేసి మీరు అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. వెయ్యరా, ఇప్పుడు తన మీద చెయ్యవై. ఇదే విషయం విహారికి చెప్తాను. ఆ తర్వాత నీ బ్రతికేంటో వాడే తెలుస్తాడు. వద్దు, వద్దు, వద్దు. నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను. వద్దు, నన్ను క్షమించు, నన్ను క్షమించమ్మా. అయ్యయ్యో, నన్ను క్షమించు, నన్ను క్షమించమ్మా. దయచేసి నన్ను క్షమించు. అహంతో కళ్ళు మూసుకుపోయి ఆశతో హద్దు మీరు ప్రవర్తించారు. నన్ను క్షమించు తల్లి, క్షమించు, క్షమించు. మిమ్మల్ని క్షమించాల్సింది నేను కాదు, వసుదమ్మ గారు. మీకోసం ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు నోస్తుంటే ఆమెకి మీరిచ్చే గౌరవం ఇదేనా? మీరు బాధ్యత లేకుండా ప్రవర్తించిన ప్రతిసారి ఆమె ఎంత కుమిలిపోయారో మీకు తెలుసా? మీరు చేసే చిల్లర పనుల వల్ల ఇంట్లో మిమ్మల్ని నానా మాటలు అంటుంటే ఆమె ఎంత బాధపడ్డారో స్వయంగా నేను చూశాను. అయినా మీ ముందు ఎప్పుడైనా ఆవిడ బయటపడ్డారా? మీ గౌరవం తగ్గించేలా మాట్లాడారా? మిమ్మల్ని అమర్యాదగా ఎందుకు మాట్లాడలేదో తెలుసా? వసుదమ్మకి మీరంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే మీరంటే ఆమెకి ప్రాణం. మీతో కటువుగా మాట్లాడినప్పుడు లోపల ఆమె ఎంత బాధపడేదో అలాంటి వసుదమ్మని మీరు ప్రేమగా ఏనాడైనా చూసుకున్నారా? ఊళ్ళో వాళ్ళందరూ గొడ్రాలు గొడ్రాలు అని ఆమెని ఎన్ని మాటలన్నా ఆమె ఎప్పుడు బాధపడలేదు. కానీ ఈరోజు మీ వల్ల, మీ ప్రవర్తన వల్ల ఎంత బాధపడుతున్నారో చూడండి.
మిమ్మల్ని ప్రాణంలా ప్రేమించే వాళ్ళని, మీకోసం కన్నీళ్లు కార్చే వాళ్ళని నిర్లక్ష్యం చేయడం మీరు చేసే పెద్ద తప్పండి. వసుదా, ఇన్ని రోజులు మనకు పిల్లలు లేరంటే కారణం ఎవరో తెలుసా? నేను చేసిన ఈ పాపాల వల్లనే మనకు పిల్లలు పుట్టలేదు. నువ్వు నా కోసం పూజలు చేసావు, నోములు నోచావు, కానీ నేను నీకోసం ఏమీ చేయలేదు. పైగా ఇలాంటి పాప పనులు చేసి నీకు తలవంపులు తీసుకొచ్చా. నేను ఎండీగా బాధ్యతలు స్వీకరించాక ఈ కంపెనీని ప్రక్షాళన చేద్దామని అనుకుంటున్నాను. దీని బొంద, ఇది దీని ఎక్స్ట్రాలు. కొంతమంది ఈ కంపెనీలోనే ఉంటూ, ఈ కంపెనీ వల్లే బతుకుతూ, ఈ కంపెనీని నష్టపరిచి వాళ్ళ ఎదుగుదామని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళని ఈరోజు ఏరి పారేస్తాను. అదుపులేని పవరు జగపై ఎదురు పతనాలే తలదించే నీ వెదురు